ఇప్పటికీ మర్చిపోలేంది ఈరోజు 2 ఏళ్ళు పూర్తయింది. సో ఆనాటి అంశాలు ఇప్పుడు పరిస్థితి కంపేర్ చేస్తే ఏం చేస్తారు సార్? మీకు నాగార్జున గారికి, కీర్తన గారికి, జ్వాలాపురం శ్రీకాంత్ గారికి, 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి జూలై 25, 2019 కన్ఫర్మ్ అయింది సార్. వీళ్ళు ఎప్పుడైతే ప్రజావేదిక కూలగొట్టారో జూలై 25, 2019 వీళ్ళ ఓటమి కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత వీళ్ళు అన్నా క్యాంటీన్ ఎప్పుడైతే ఎత్తేసారో డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిపోతుంది అని కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజు సెప్టెంబర్ 9, 2023 మా నాయకుడిని అరెస్ట్ చేసినటువంటి రోజు. ఈ రోజు ఏమైందంటే సార్, సింగిల్ నెంబర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫైన్ అవబోతా ఉందని అనుకున్నాం. కాకపోతే 2 ఎక్కువ వచ్చాయనుకోండి, అది వేరే విషయం. సో ఈ రోజు పరిస్థితులు ఆ రోజు పరిస్థితులు చూసుకుంటే సార్, మా బలమేంటో మాకు నిరూపితమైంది. మాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు. మీకు నిజంగా 164 సీట్లు వస్తాయని అనుకున్నారా? అనుకున్నాం సార్. సార్ నేను జూన్ 4వ తారీఖు రిజల్ట్ అయితే జూన్ 2వ తారీఖున నా సోషల్ మీడియా ఖాతాలో నేను పెట్టాను 160 పైగా మేము గెలుస్తున్నామని చెప్పేసి మేము పెట్టాను. నేను అనుకుంది ఏంటంటే 165 దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ నెంబర్ కన్ఫైన్ అవుతుంది అని నేను డెఫినెట్లీ అనుకున్నా. కాకపోతే 2 ఎక్కువ వచ్చాయి నేను అనుకున్న దానికంటే కూడా. అప్పుడు పరిస్థితులు ఏంటి? చాలా ఇబ్బందికరంగా ఉండేదా సార్? నేను ఇదే డిబేట్ లో చాలా సార్లు చెప్పాను. 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంతో పోరాడిన ప్రతి ఒక్కడు కూడా స్వాతంత్ర సమరయోధులతో సమానం. మేము రాష్ట్రానికి పడినటువంటి పీడన విరగడ చేయడంలో మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా కుటుంబ సభ్యులు సైతం పక్కన పెట్టి పోరాడారు మేమంతా కూడా. ఈ ప్యానెల్లో ఉన్నటువంటి ముగ్గురు, తమ్ముడు నాగార్జున కావచ్చు, కీర్తన గారు కావచ్చు, మేము ముగ్గురం కూడా ప్రాణాలకు తెగించిన పోరాడినటువంటి పరిస్థితి అది. ఇక సార్ ఆ రోజు అరెస్ట్ కూడా సెప్టెంబర్ 9, 2023 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మే 29, 2019 నుండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఏ అవకాశం దొరకకపోతే, ఇక ఇప్పుడు కూడా అరెస్ట్ చేయకపోతే ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తిని నాలాగా నువ్వు కూడా జైల్లో ఉన్నావని చెప్పి అలా చేయటానికి అవకాశం లేకుండా పోతుంది అని చెప్పి హడావిడిగా ఒక తప్పుడు కేసు తీసుకొచ్చి చేసినటువంటి అరెస్టే ఈ అరెస్ట్. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూసాం. మా బలమేంటో మాకు తెలుసు. మరొకసారి ప్రజలకు నిరూపితమైంది మా బలమేంటో. ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికి లేనటువంటిగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ ధర్నాలు, రాస్తారోకోల శాంతియుత నిరసనలు కూడా జరిగాయి కొన్ని చోట్ల. సో మా బలం ఏంటో మాకు నిరూపితం చేశారు సార్. అలాగే ఆ రోజు మాకు తోడుండి మా కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. కూడా నిర్ణయం తీసుకోవడానికి ఇదే కదా బలమైన కారణం? అవునండి, అవునవునవును, ఇదే కారణం. చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి ఉన్నప్పుడు ఆయనకు ములాఖత్ అయ్యి బయటకు వచ్చేసి జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయని చెప్పేటటువంటి మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అలా ఒక బీజం పడింది. ఆ తర్వాత బీజేపీ కలిసింది. మనం చూసుకుంటే రిజల్ట్ వస్తే 164. సో దీనికి అంతటికీ కూడా ఒక ప్లాన్ అనమాట. ఇకంతే జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని ఎవరూ ఆపలేకపోయారు. జూలై 25, 2019 ప్రారంభమై జూన్ 4, 2024 ముగిసింది. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడం అనేది ఇక చూసుకోవచ్చు.